హాయ్ ఫ్రెండ్స్, చల్లని వెదర్లో వర్షం పడుతుంది కదా. మా పిల్లలేమో ఏదైనా స్నాక్ ఐటమ్ కావాలి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు. మేము ఆల్రెడీ మెట్రోలోని ఇది 5 kgs ప్యాక్ కొనేసుకొని ఫ్రీజర్లో స్టోర్ పెట్టుకున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతుంటారు, బయట కొనే కన్నా కొంచెం ఇది బెటర్ మన ఆయిల్ అని చెప్పేసి. సో మనం యూజువలీ క్లీన్ చేసుకోమని కాదు, బట్ మేము ఎప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి ఇలాగ కొంచెం వాటర్ వేసి పెడతామన్నమాట. సో దట్ ఇంకా ఏమైనా ఉంటే ఆయిలీనెస్ అది పోతుందని చెప్పేసి ఉంపేశాక ఇలాగ ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇవి ఫ్రీజర్లో నుంచి తీస్తాం కాబట్టి వెంటనే మనం ఆయిల్లో కానీ వేసామంటే కొంచెం వాటరిష్నెస్కి ఇది అవుతాయి. సో అందుకని తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే చాలా ఫ్రీజ్ అయిపోతాయండి. సో ఇదిగోండి ఇలా ప్లేట్లో తీసి వేసుకున్నాను, కొంచెం కూలింగ్ తగ్గుతాయని. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలాగా వేసుకోవాలండి. చూసారా కూలింగ్? ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేయాలండి. బాగా ఆయిల్ స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలాగా ఎంత తీసినా మనం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక టిష్యూ వేసుకొని అందులో పెట్టుకుంటే ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుందండి. సో ఇందు మీద కొంచెం ఇలాగా చాలా కొంచెం అండి కారం. యాక్చువల్లీ మనం కలర్ కోసం కావాలంటే పచ్చికారం వాడచ్చండి, బట్ అంత గుడ్ కాదు కాబట్టి హెల్త్ నేను ప్రిఫర్ చేయను. మన హోమ్ మేడ్దే బెస్ట్ అని ఫీల్ అవుతాను. అండ్ కొంచెం సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలాగా కెచప్తోని సర్వ్ చేసుకోవడమే. హాయ్ వైష్యు, ఎలా ఉన్నాయి? ఎంజాయ్.